అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. 10th క్లాసే చదివి మీరు అసలు ఇంత బాగా మాట్లాడతారు, ఇంత నాలెడ్జ్ ఉంది, అసలు ఎట్లా? నాకు అది ఒక్కొక్కసారి అర్థం కాదు. నేను ఇంకా మీరు ఏ పీజీఓ చేసి ఉంటారు అనుకున్నానండి. రియల్లీ ఇప్పటి వరకు నాకు తెలియదు. ఇలా జీవితము 1000 పీజీలు మనకు నేర్పిస్తుంది. అంతేనా? యా, టు బి ఫ్రాంక్ ఏంటంటే నాకు బయట ప్రపంచంతో చాలా తక్కువ కనెక్టివ్ అండి. మీరు ఈవెన్ నా స్టార్టింగ్ పీరియడ్ నుంచి చూసుకున్న ఫ్రెండ్స్, ఈవెన్ మేము అక్క మొగుడు అని చెప్పని ఒక సినిమా చేసాం. సుహాసిని గారు, నేను, రాజశేఖర్ గారు, మన వాకడాపారావు గారిది. సో అప్పుడు కూడా ఎక్కడ మా మమ్మీ మమ్మల్ని బయటికి వదిలేవాళ్ళు కాదు. కిన్నెరా వీళ్ళందరూ ఈవినింగ్ అయితే బయటికి అలా వెళ్ళేవాళ్ళు. సో నా ప్రపంచం అంతా మా అమ్మ, అక్క, అన్నయ్య వీళ్ళ ముగ్గురే తప్పించి బయటికి నేను వెళ్ళింది లేదు. బయట ప్రపంచం చాలా తెలియదు నాకు. పెళ్లి చేసుకున్నాక నేను ఇటు చెన్నైకి షిఫ్ట్ అయినాక కొన్ని పనులు నేనే చేసుకోవాల్సి వచ్చేది. బ్యాంకు పనులు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు అసలు బయట ఎలా మూవ్ అవ్వాలనేది కూడా మాట్లాడటం కూడా నాకు వచ్చేది కాదు. అటువంటిది నేను కొంత క్రీస్తుని నా స్వరక్షకుడిగా, క్రీస్తు మార్గాన్ని నేను తెలుసుకున్నాక జీవితంలో వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా అంటే వీళ్ళే నాకు జీవితం అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసేయటం. మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు ముందేంటి వెనకేంటి అనేది తెలియకుండా ఒక ఫెయిత్ఫుల్ వాక్ అనేది దేవుడు అలవాటు చేశాడు. సో ఆ దెబ్బతో 1000 పీజీలు దేవుడు నేర్పించి ఇప్పుడు మరి ముఖ్యంగా పాలిటిక్స్ చేరినాక ఓరి నాయనో ప్రపంచం ఎంత ఉందా, మనుషులు ఇలా ఉంటారా అని తెలుసుకోవడానికి గాడ్ హెల్ప్ మీ లాట్. చాలామంది కూడా అదే చెప్తూ ఉంటారు, బాగా మాట్లాడతారండి ఏంటండి అని. స్వతగా ఏంటంటే నాకు అబద్ధం చెప్పడం కానీ ఏదో డాంబికాలు చెప్పడం అలా ఇష్టం ఉండదు. ఏది ఉన్నా కూడా ఇప్పటికీ నాది నార్మల్ లైఫేనండి. ఏదో ఆర్టిస్టులు కదా అని చెప్పాను. మా ఇంట్లో ఒకరోజు సర్వెంట్ రాలేదంటే నేనే సర్వెంట్ అయిపోతాను. మమ్మీ మాకు అంత బ్యాలెన్స్డ్ లైఫ్ చూపించారు. డబ్బుల కోసం, హంగామాల కోసం రాంగ్ రూట్లో వెళ్ళటానికి అసలు 100కి 200% నేను ఆ స్వభావం కాదు. మనకి ఏమి లేకపోయినా దేవుడు బస్సు నెంబర్ 11 2 కాళ్ళు ఇచ్చాడు. ఈ కాళ్ళు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాయన, థ్యాంక్ గాడ్ అనుకుంటూ వెళ్ళిపోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఎలా క్రైస్తవ మతంలోకి మారాల్సి వచ్చింది? ఎందుకు మారారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ సుమన్ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పేదంటే అది మార్పు అయితే కాదండి, మతం అంతకన్నా అసలు కాదు. నేను మొన్న ఏదో చిన్నది కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడాను పాస్టర్స్ అందరి దగ్గర అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఇది మత మార్పిడి అనే దానికి అని చెప్పాను. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఆయన నేను ఒక మతము నన్ను నమ్ముకొని ఎక్కడ లేదండి. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గం ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆ జీవం ఏంటి అది తెలుసుకోవటానికి బైబిల్ చదివినప్పుడు మనకి దేవుడు అన్ని సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాను అనటం సరియైన పద్ధతి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అసలు ఆ మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్టపడాలి. అందుకే దేవుడు చెప్తాడు నా మార్గం చాలా ఇరుకైన మార్గం అంటాడు ఆయన. ఓకే. అండ్ కానీ అది పోను విశాలంగా ఉంటుంది. ఈ లోకంలో మార్గం చాలా విశాలంగా ఉంటుంది. ఎండింగ్ డేస్ వెళ్ళేటప్పుడు ఇరుకైపోతుంది. ఇరుకైన మార్గంలో ఒక చిన్న బాటిల్ ఉందండి, దాంట్లో ఒక పేపర్ పెట్టాలంటే ఏం చేస్తాం మనం? చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఆవకాయ పచ్చడి అది పెట్టాలంటే మా అమ్మగారు ఒక టర్కీ టవల్ తీసుకొని దాన్ని మెలిపెట్టి ఆ బాటిల్ లోపల గుచ్చుతారు. అది చుట్టూ క్లీన్ చేయాలంటే దాని లోపల మళ్ళీ పప్పు గుత్తి ఒక కర్ర పుల్ల తీసుకొని మొత్తం స్పూన్లో పెట్టి క్లీన్ చేస్తారు. ఎట్లా అంటే వాటర్ అది లేకుండా, పచ్చడి పాడైపోకుండాను ఏదోటని. అలానే ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే ఆ క్లాత్ని ఎలా మెలిపెడతాడో దేవుడు మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా మన జీవితాన్ని ఆయన మెలికలు పెడతాడండి. ఓకే. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ బైబిల్. సో ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పటికే ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, నాయన మార్గం తప్పిపోకుండా నీ మార్గంలో వెళ్ళటానికి గాడ్ హెల్ప్ మీ అని. ఎందుకంటే క్రైస్తత్వం అనేది ఒక్కసారితో అయిపోయేది కాదండి. ఏదో ఈరోజు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, అది ఎలా అంటే ఇట్స్ ప్రాసెస్. మనం వెళుతూ ఉన్నప్పుడు మన తప్పటడుగులు ఉంటాయి. మనం సరిచేస్తూ మనకి అనుక్షణం నేను వెళ్ళవలసిన మార్గాలని, నేను నడవవలసిన త్రోవలని నా చేయబట్టుకొని నేను నడిపిస్తానని చెప్తాడు దేవుడు. ఎంత అందులో బైబిల్ చదివి నేను వెళ్ళవలసిన మార్గం,
నేను నడవలసిన త్రోవ. మార్గం వేరే, త్రోవ వేరే. మనకి తెలియనప్పుడు కూడా నా చేయి పట్టుకొని నేను నడిపిస్తాను అని చెప్తాడు దేవుడు. సో బైబిల్ చదవటం స్టార్ట్ చేసినాక నాకు నేను ఐ కనెక్ట్ విత్ బైబిల్ లాట్ అండి. ఎలా అసలు మీరు ఎలా అంటే చదవాలి అని ఎందుకు అనిపించింది? ఎవరైనా చెప్పారా లేకపోతే మీకుగా మీరు? అవన్నీ పిచ్చి మాటలు, బలవంతంగా మతం అయ్యేవండి. 6 నెలల పసిబిడ్డకే మనము ఆకలిస్తేనే ఏడుస్తేనే పాలు తాగుతుంది. బలవంతంగా పాలు తాగిస్తే ఏం చేస్తుంది? బుగ్గను చేస్తారు, ఊసేస్తుంది. ఎన్నోసార్లు మా పిల్లడు మా అబ్బాయి తొందరగా లాభ అయిపోవాలని చెప్పని అన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ బుగ్గ ఈ బుగ్గ పెట్టుకొని లేనప్పుడు తూ అని ఊసేస్తారు. బలవంతంగా ఎవరి దగ్గర ఏం చేయించలేరు. మేబీ అటువంటివి కూడా ఉన్నాయి, లేకుండా ఎవరు అనరు. వాళ్ళని కొంచెం ప్రెషర్ పెట్టో ఇది చేసా. కానీ నా వరకైతే మాత్రం నా పరిస్థితులు నన్ను అక్కడికి నడిపించినాయి. ఇప్పుడు మనకు ఒక జబ్బు చేస్తేనే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకు డాక్టర్ అవసరం లేదా? అలా నా బాబు హెల్త్ కండిషను నేను చాలా వరకు అప్పటి వరకు సంప్రదాయంగా వచ్చిన వాటన్నింటినీ నేను చూసి లాస్ట్కి మీలాగనే ఒక సహోదరి నాకు క్రీస్తుని గురించి చెప్పడం, నేను చర్చికి వెళ్ళటం, మా బాబుకు తగ్గిందో లేదో సెకండరీ, కానీ ఆ వర్డ్స్ నన్ను ఆకర్షించుకునేవి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను, నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిచినప్పుడు నేను ఇన్సైడ్ వస్తానని ఆ బైబిల్లో ఉన్న మాటలు నన్ను చాలా ఆలోచింపజేసేవాడిని. సో అలా నేను బైబిల్ చదవటం, మంచి చర్చ్ చెన్నైలో డాక్టర్ జైపాల్ గారు అని చెప్పని, అసలు అక్కడ కూర్చున్నాక నాకు మొత్తం అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు, అసలు క్రీస్తు ఎవరు, ఎందుకు మనం చరిత్ర తీసుకున్న క్రీస్తు శకము క్రీస్తు పూర్వమే అంటారు. అసలు ఏంటి రేపు మన బైబిల్లో సమస్తం ఉందండి. భూమి పుట్టుక ఎలా ఉంది. ఒకసారి పర్చూర్ అంకుల్ నాకు కాల్ చేసి నువ్వు క్రీస్తుని నువ్వు పెద్ద పాశ్రమ అయిపోయావు అంటే, భలేవారు అంకుల్ అదేం లేదంటే, సరే వాళ్ళు నా బర్త్డే ప్రార్థన చేయి అన్నారు. ప్రేయర్ చేసినాక నన్ను అడిగారు, ఎత్తు ముందా చెట్టు ముందా అన్నారు. అంటే చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎలా చెప్తావే అని అన్నారు. బైబిల్లో ప్రతిదీ ఉంది అంకుల్, దేవుడు ఆయా జాతుల ప్రకారం ఫస్ట్ వృక్షాలను సృష్టించాడు కాబట్టి చెట్టే ముందు అంకుల్, దానికి తగినట్టుగా చేశాడనేది బైబిల్ ఆధారం ఉందని. కోడి ముందా గుడ్డు ముందా అని అన్నారు. కోడే ముందు అంకుల్ అన్నాను. ఎలా చెప్తావే అన్నారు. ఎస్ అంకుల్, ప్రతిదానికి బైబిల్ ఆధారం. ఫస్ట్ ఆయన పశుపక్షాదులు నిర్మించాడు దేవుడు అని చెప్పింది, ఈజ్ క్రియేటర్ అని చెప్పాను. నీకు ఎలా వచ్చింది ఎంత జ్ఞానం అని అన్నారు. నేను జ్ఞానం ఏంటి ఊరుకోండి అంకుల్, మీ ముందు నేను ఎంత ఏదో మిన్నల్లి పోలిన దాన్ని అని చెప్పానంటే చాలా బాగా మంచిగా ఆర్గ్యూ చేస్తారు నా దగ్గర. నేను ప్రతిదానికి సమాధానం, ఎందుకంటే అంకుల్ ఒకప్పుడు కమ్యూనిస్టు. మనం అనుకోకుండా ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా బుద్ధిమంతులాగా కూర్చొని పూజలు చేస్తూ ఉన్నారు. అంకుల్ ఇది ఎప్పుడు ఎలా అని చెప్పానంటే సో నవ్వుతూ ఉండేవాళ్ళు. అలా ఏ విషయంతోనైనా సరే ఈ ట్రూత్ని తీసుకువెళ్ళటానికి గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ లాట్ అండి. అలానే నాకు ఆర్టిస్టుల దగ్గర కానీ అంటే ఏం లేదు, ఒక మంచిని నాకు తెలిసిన దాన్ని చెప్తారు. ఈరోజు నిరుపమా ఉంది, దేవుడు ఏదో ఒక విధంగా కనెక్ట్ చేశాడు. నిజంగా శ్రేయస్సు కోరే వాళ్ళు ఏమనుకుంటారు, రేపు నిరుపమా బాగుండాలి, ఈ లోకల్లో మనకి ఏది శాశ్వతం కాదు, సో ఈ ట్రూత్ని తన దగ్గరికి ఎలా చెప్పాలి అనే ఒక మైండ్తోనే మనం ఉంటాం. అంతేగాని ఇదేదో మత మార్పులు అందరూ అనుకున్నట్టు కాదు. బైబిల్ చదివితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక బ్రాహ్మణ్ ఉన్నారు. సమస్త దైవజనులు ఇప్పుడు ఆయన అంటే భయపడతారు. సో ఆర్ఆర్కే మూర్తి గారు ఒక బ్రాహ్మణ్. ఆయన ఫస్ట్ తన పొట్ట కూటి కోసం అప్పట్లో అమెరికన్స్ ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఈ సువార్తని. అలా యోహాను సువార్తని ఒక అధ్యాయం తను చదువుతున్నప్పుడు బైబిల్లో తప్పులు పట్టుకోవాలని ఆయన కూర్చున్నారట. ఓకే. సో ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు తను ఎంత తప్పుదోవలో ఉన్నారో తెలుసుకోవటం. ఈరోజు ఏ క్రైస్తవుడు కూడాను ఆయన ఉన్నట్టు జీవించి చూపించారు వాట్ ఈజ్ అనేది ఆర్ఆర్కే మూర్తి గారు. సో అలా క్రీస్తుతో జీవితం అనేది అదేమి వడ్డించిన విస్తరైతే కాదండి. ఇట్స్ ఎవ్రీథింగ్. ముందేంటో వెనకేంటో తెలియదు. దేవుడు మనకిష్టమైన దారులన్నీ క్లోజ్ చేస్తాడు, మనకిష్టం లేని వాటిలోనే పంపిస్తాడు. చాలా విమర్శనలు, కుటుంబాల్లో విమర్శనలు, ఇప్పుడు అందులో ఇక మత మార్పిళ్ళని రానున్న గవర్నమెంట్స్ ప్రకారం కూడాను చాలా భయపడుతూ బ్రతకవలసిన దినాలు. ఎనీహో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.